రైట్. తమిళనాడు అంటే సౌత్ ఇండియా వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్స్ అని చెప్పుకోవచ్చు. త్రిష చేసిన ఒక ఇన్స్టా పోస్టు చాలా సంచలనంగా మారింది. అది ఏంటి, ఏం చేశారు ఏంటి అనేది మనం ఈరోజు చెప్పబోతున్నాం, అంటే తెలుసుకోబోతున్నాం. మనకు తెలిసిందే ఏం జరుగుతుంది, తమిళనాడులో ఏం జరుగుతుంది ఏంటి, ఎన్నికల ముందు ఏం జరిగింది, ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందని కూడా చూసాం. ఎన్నికల ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో వాళ్ళ మిస్సెస్ విజయ్ మిస్సెస్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ మిస్సెస్, అంటే ఆయన అప్పుడు సీఎం కాలేదు. ఆ సమయంలో సంగీత అంటే వాళ్ళ మిస్సెస్ ఒక డివోర్స్ కోరుతూ కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని విపక్షాలు ఒక ఆయుధం కూడా ఉపయోగించుకున్న, ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని చూస్తారని చెప్పేసి చాలా రచ్చరచ్చ చేశారు. అయినప్పటికి కూడా ఎలక్షన్స్ అంటే కొంతమంది అంటే ఆమె డివోర్స్ తీసుకోవడానికి కారణం ప్రధానంగా మనం వినేది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. త్రిషతో చాలా క్లోజ్ ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, చాలా బాగా తిరుగుతున్నాడు, అది కరెక్ట్ కాదని ఉద్దేశంతోనే ఆ విషయం అంటే పెళ్ళిడికి వచ్చిన కొడుకు కూతురు పెట్టుకొని కూడా ఆయన ఆ విధంగా భార్య ఉండగానే వేరే హీరోయిన్తో తిరుగుతున్నాడు అనేదాన్ని ఆమె బాగా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తూ ఒక డివోర్స్ పిటిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కోరింది. సో అది చాలా వైరల్గా మారింది. ఎందుకంటే ఎలక్షన్ 4-5 నెలల ముందు ఈ విధంగా సొంత భార్య డివోర్స్ కోరుతూ పిటిషన్ ఏంటంటే అది చాలా పెద్ద డ్రాబ్యాక్ యాక్చువల్గా ఏ పొలిటీషియన్కైనా సరే. సో అట్లనే ఇది కూడా జరుగుతుంది అనుకున్నారు, కానీ అటువంటి ఎఫెక్టు చూపించలేదు ఎలక్షన్స్లో. మేబీ కొద్దిగా చూపించిందేమో కానీ, బట్ అల్టిమేట్గా విజయం ఆయనే వరించింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేంత నెంబర్ రాకపోయినప్పుడు కూడా మిత్రపక్షాలను కొంతమంది కూటమి సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా కొంతమందిని కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేశారు. అట్లా ఆల్మోస్ట్ ఆమె డివోర్సు పిటిషన్ వేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 6 నెలల పాటు న్యాయ ప్రక్రియ కొనసాగిన తర్వాత ఎట్టకేలకు ఒక డెసిషన్ ఏం తీసుకుందాం రీసెంట్గా సంగీత అంటే వాళ్ళ మిస్సెస్ ఆ డివోర్స్ పిటిషన్ వెనక్కి తీసుకుంది. సో కేసుని చెంగల్పట్టు కోర్టు డిస్మిస్ చేసింది. సో ఈ నేపథ్యంలో త్రిష ఒక ట్వీట్ చేసింది, మొన్న డిస్మిస్ చేసింది, మొన్న ఐ థింక్ సాటర్డేనో ఏదో డిస్మిస్ చేశారు ఆ కోర్టు ఆ కేసుని. ఆమె వేసినటువంటి డివోర్స్ పిటిషన్ ఏదైతే ఉందో అది విత్డ్రా చేసుకోవడంతో కేసుని డిస్మిస్ చేసింది. సో ఆ నేపథ్యం తర్వాత ఆల్మోస్ట్ 2-3 డేస్ తర్వాత ఈమె ఒక ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఆ పోస్టే ఇప్పుడు వైరల్గా మారింది, కలకలంగా మారింది. వైరల్ అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది ఏంటనేది స్పష్టంగా ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇదంతా మనకి తెలిసింది, ఈ గొడవ గురించి కూడా అంతా తెలిసింది. అంటే అఫ్కోర్స్ ఆయన తమిళనాడు ఎలక్షన్స్కి ముందు ఒక 2-2.5 సంవత్సరాల ముందు పార్టీ పెట్టడం, జనంలోకి పోవటం, మీటింగ్లు పెట్టుకొని జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా చేశాడు. ప్రశాంత్ కిషోర్ కూడా వ్యూహకర్తగా వ్యవహరించారు ఆయనకి. సో అనుకున్న లక్ష్యం అయితే చేరాడు. అఫ్కోర్స్ మెజారిటీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. ప్రభుత్వాన్ని ఫామ్ చేసేంత నెంబర్ మెజారిటీ ఫిగర్ రాకపోయినప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో రెండు సాంప్రదాయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు కూడా కూలగొట్టి వాటికంటే ఎక్కువ సీట్లు సాధించుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇదంతా మనకు తెలిసిందే. అంటే ఎలక్షన్స్కి ముందు కట్టుకున్న భార్య ఆ విధంగా పిటిషన్ వేయడం అనేది ఒక పెద్ద బ్లాస్ట్గా తయారైంది. ఆయనకి చాలా ఎన్నికల్లో ఆయన్ని డిఫెన్స్లో పడేసింది. ఏదైనా అవుతుందా అనే ఫీలింగ్ అయితే జరిగింది. కానీ ఆయన ఎలక్షన్లో గెలవడం, సీఎం అవడం, ఆ తర్వాత అప్పటి నుంచి ఎప్పుడైతే ఫిబ్రవరిలో కోరినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా 6 నెలల పాటు న్యాయ ప్రక్రియ కొనసాగింది. ఫైనల్గా ఎవరు ఊహించిన విధంగా ఆ పిటిషన్ వేసిన భార్య సంగీత ఎవరైతే ఉన్నారో ఆమె వేసిన పిటిషన్ విత్డ్రా తీసుకోవడంతో కేసుని కొట్టేశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో త్రిష ఒక ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు, అది చూద్దాం. చాలా సింపుల్గా పెట్టారు పోస్ట్, చాలా సింపుల్గా పెట్టారు. ఎక్కువ లైన్స్ లేవు, 2 లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్లో తెరిచేసింది. డ్రామా అట్ దిస్ ఏజ్ ఈజ్ ఎంబ్రాసింగ్, గో మేక్ సమ్ మనీ అండ్ ఫైండ్ పీస్. ఆమె చెప్పిన ఉద్దేశం సహజంగా ఏంటంటే సంగీతను ఉద్దేశించి, ఎవరైతే విజయ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను ఉద్దేశించి ఇది పెట్టారు. ఎందుకంటే నువ్వు ఈ విధంగా డివోర్స్ కోరుకొని నా మీద అలిగేషన్ చేసి నాతో విజయ్ తిరుగుతున్నారనే ఒక అలిగేషన్ వేసి మీరు డివోర్స్ కోరి 6 నెలల పాటు న్యాయ ప్రక్రియ కొనసాగిన తర్వాత కూడా మీరు ఈ విధంగా దాన్ని వెనక్కి తీసుకోవటం, ఆ డివోర్స్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు, అది కేసు డిస్మిస్ అయింది. సో ఆ కాంటెక్స్ట్ని గుర్తు చేస్తూ డ్రామా అట్ దిస్ ఏజ్ అంటే ఈ వయసులో నాటకాలు చాలా ఇబ్బందికరంగా, ఎంబ్రాసింగ్ అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, కొంచెం ఆక్వర్డ్గా ఉంటాయి అనే కాంటెక్స్ట్లో ఆమె రాశారు. గో మేక్ సమ్ మనీ అండ్ ఫైండ్ పీస్. కొంత మనీ సంపాదించుకో, ప్రశాంతమైన జీవితాన్ని గడుపు అని అన్నారు. ఇది ఖచ్చితంగా సంగీతాన్ని ఉద్దేశించేది, విజయాన్ని ఉద్దేశించేది కాదు.
ఎందుకంటే విజయ్ అంటే చాలా ఇష్టం. మేబీ విజయ్ కూడా ఏమంటే చాలా ఇష్టం అయి ఉండొచ్చు. ఎందుకంటే అది మనకి ఓపెన్ ఫ్యాక్ట్ కానీ తెలిసింది. సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అవుతుంది, వాళ్ళు ఏ విధంగా ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, చావులకి ఏ విధంగా కలిసి వెళ్ళారో మనం చూసాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వెళ్ళి ఇద్దరు కలిసిపోయారు. యాక్చువల్గా భార్య ఉండాలి, భార్య అప్పటికే డివోర్స్ పిటిషన్ చేసింది కాబట్టి ఆమె దూరంగా ఉంటున్నారు. ఈమెన్ విజయ్ కొడుకు కూతురు కూడా దూరంగానే ఉంటున్నారు, ఈమె దగ్గరగా ఉంటున్నారు యాక్చువల్ నిజానికి. సో ఆమె ఆ విధంగా కేసుని విత్డ్రా చేసుకున్న ఒక డ్రామాగా అభివర్ణించింది త్రిష కృష్ణన్. ఆ సంగీత ఆ కేసుని విత్డ్రా చేసుకోవటం, డివోర్స్ పిటిషన్ విత్డ్రా తీసుకోవడాన్ని ఒక డ్రామాగా అభివర్ణిస్తూ గో మేక్ సమ్ మనీ అండ్ ఫైండ్ పీస్. ఈ స్టేట్మెంట్ మాత్రం మరి ఏ విధంగా మేక్ మనీ చేసుకోవాలంటే అది మరి మేబీ ప్రాబబ్లీ సమ్ విజయ్తో ఏదైనా అండర్స్టాండింగ్తో డబ్బులు తీసుకుని పోయి ఎక్కడన్నా ప్రశాంతంగా బతుకు అనే కాంటెక్స్ట్లో చెప్పారా, లేదంటే ఇంకేదన్నా ఆలోచించి అన్నారా అయితే అర్థం కావట్లేదు. బట్ డ్రామా అట్ దిస్ ఏజ్ ఈజ్ ఎంబ్రాసింగ్, ఇదైతే షార్ట్గా ఆమెను ఉద్దేశించి చెప్పారు. ఈ లైన్ మాత్రం ఏ ఉద్దేశంతో చెప్పింది అనేది మాత్రం కొంత డౌట్ఫుల్గా అనిపిస్తుంది. గో మేక్ సమ్ మనీ అండ్ ఫైండ్ పీస్. విజయ్ దగ్గరికి వెళ్ళి ఈ పెళ్ళి ఇదంతా నాటకం, ఎలాగో నువ్వు డివోర్స్ కోసం వెళ్ళావు కాబట్టి వెనక్కి వెళ్ళిపో, అది దూరంగానే ఉండిపో, కొంత మనీ తీసుకో, ఆయన దగ్గర నుంచి మనీ ఎంతో తీసుకొని వెళ్ళిపో, దూరంగా బతికేసు, ప్రశాంతమైన వాతావరణంలో బతికిపో, జీవితాన్ని కొనసాగించు అనే నేపథ్యం చెప్తూ ఆమె ఈ ఇన్స్టాపోర్ట్ పెట్టింది. ఇప్పుడు ఇన్స్టాపోర్ట్ తమిళనాడు మొత్తం కూడా ఆ టాపిక్గా మారింది. ఇది ఖచ్చితంగా విజయ్ సతీమణి సంగీతను ఉద్దేశించి పెట్టిందే అని. నిజానికి ఆ డివోర్స్ పిటిషన్ తీసుకోక ముందు వరకు తమిళనాడు ప్రజల్లో కావచ్చు, లేదంటే సౌత్ ఇండియా పాలిటిక్స్లో కానీ జనరల్ పబ్లిక్లో ఏం ఒపీనియన్ ఉందంటే, ఆమె ఎలాగో డివోర్స్ పిటిషన్ వేసింది కాబట్టి 6 నెలల తర్వాత ఎలాగూ డివోర్స్ ఇచ్చేస్తారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పాటుగా ఇచ్చేస్తారు. అప్పుడు ఈమె ఖచ్చితంగా ఈమెను పెళ్లి చేసుకుంటాడనేది బాగా నడిచింది. ఖచ్చితంగా త్రిషని పెళ్లి చేసుకుంటాడు, విజయ్కి కాబోయే రెండో భార్య త్రిష అని అందరూ చాలా బలంగా నమ్మారు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఈమె కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ బాగా ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే చాలా క్లోజ్గా మెలిగారు కాబట్టి సినిమాలు తీశారు, వాళ్ళు ఎప్పుడు ప్రేమలో పడ్డారు, ఎప్పుడు అంత క్లోజ్ అయ్యారు అనేది వాళ్ళిద్దరికి మాత్రం ఒకరికొకరు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరూ మేబీ అనుకొని ఉండొచ్చు, ఎలాగో ఏదైతే అడ్డంకిగా ఉందో ఆమె స్వయంగా వచ్చి కోర్టు ద్వారా, న్యాయ పోరాటం ద్వారా, కోర్టు ద్వారా పిటిషన్ డివోర్స్ కావాలని కోరింది కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు పక్క తప్పుకుంటే మేము కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అని ఇద్దరు అనుకొని ఉండొచ్చు. మేబీ ప్రాబ్లీ విజయ్ విత్ త్రిష ఇద్దరు అనుకొని ఉండొచ్చు. కానీ ఎవరు ఊహించిన విధంగా ఆమె ఆ విధంగా 6 నెలల తర్వాత కోర్టులో పోరాటం తర్వాత ఎవరు ఊహించలేదు ఈ విధంగా డివోర్స్ పిటిషన్ వెనక్కి తీసుకోవటం. అంటే నిజానికి ఆమె ఆ రోజు కోర్టులో అటెండ్ అవ్వలేదు, లండన్లో ఉండి వీడియో కాల్లో కోర్టుకి అటెండ్ అయ్యారు ఆమె. విజయ్ ఏమో తమిళనాడు అసెంబ్లీలో కీలక సెషన్స్ ఏవో జరుగుతుండడం వల్ల ఆయన కూడా అటెండ్ అవ్వలేదు. కేవలం ఆమె తరపు లాయర్లు, అతని తరపు లాయర్లు అటెండ్ అయ్యారు. ఆమెమో లండన్ నుంచి వీడియో కాల్లో కోర్టుని రిప్రజెంట్ చేశారు, కోర్టుతో న్యాయవాది ముందు ప్రత్యక్షమయ్యారు. సో అక్కడ జరిగినటువంటి ట్విస్ట్ ఏంటంటే విత్డ్రా చేసుకోవటం పిటిషన్. సో ఈ నేపథ్యంలోనే ఈ త్రిష ఈ విధంగా నీ డ్రామాలాపు వెళ్ళి కొంత డబ్బు సంపాదించుకో, ఆ డబ్బుతో పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయంటూ పెట్టింది. అంటే ఒక మాట చెప్పాలంటే ఈమెకున్నటువంటి ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, రెస్ట్ ఆఫ్ ది లైఫ్ విజయ్తో బతకాలి, విజయ్తో ఉండాలి అని ఏదైతే బలంగా కోరుకుందో దానికి అడ్డుపడింది నేపథ్యంలోనే ఈ విధంగా త్రిష ఈ ఇన్స్టా పోస్ట్ పెట్టి ఒక కలకం లేపింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నువ్వు ఈ విధంగా కావాలి, అతను ఈ విధంగా నాతో తిరుగుతున్నాడు కాబట్టి నాకు డివోర్స్ కావాలని కోర్టుకు వెళ్ళిన వ్యక్తివి 6 నెలలు సరిగ్గా విడాకులు ఇచ్చే సమయం ఏదైతే జనరల్ కింద 6 నెలల తర్వాతనే ఏదైనా వన్స్ డివోర్స్ పిటిషన్ పడితే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇద్దరు అంటే పరస్పర అంగీకారంతో 6 నెలల్లో డివోర్స్ ఇస్తూ ఉంటారు. సరిగ్గా డివోర్స్ ఇచ్చే సమయానికి ఆ కేసు విత్డ్రా చేసుకోవడం అనేది ఒక పెద్ద డ్రామా అంటూ త్రిష ఇన్స్టాలో పోస్ట్ పెట్టుకుంది. ఇదే ఇప్పుడు కలకలంగా ఉంది, చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా సంగీతం ఉద్దేశించి చెప్పింది, ఇక నాటకాల ఆపు, వెళ్ళిపో, కొంత మనీ ఏదో తీసుకో, విజయ్ దగ్గర తీసుకుంటావా లేదంటే విజయ్ అంశుల దగ్గర తీసుకుంటావా నీ ఇష్టం, తీసుకుని వెళ్ళి పీస్ఫుల్గా బతికేసి అనే కాంటెక్స్ట్లో ఏమో పెట్టింది. నెక్స్ట్ ఏమవుతుంది ఏంటనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.